एस वीर बाबू ऑफिशियल। श्री राम जन्मभूमि पर राम मंदिर का पुनः निर्माण न केवल बाबरी मानसिकता का पराभव है, बल्कि संपन्न, सुखी, सुसंस्कृत, सर्वशक्ति संपन्न स्वराष्ट्र का सूर्योदय भी है। यह उस राम राज्य की दिशा में वह कदम है जिसकी अभिलाषा राज राजेंद्र चोल, कृष्णदेव राय, छत्रपति शिवाजी महाराज से लेकर महात्मा गांधी तक ने की थी। अयोध्या में जन्मभूमि पर भगवान श्री राम का मंदिर न सिर्फ राष्ट्रीय गौरव होगा, बल्कि वह श्री राम के आदर्शों का రాష్ట్ర మందిర్ होगा। అయోధ్య రామ మందిరం ఉత్తరప్రదేశ్లోని సరయూ నది ఒడ్డున ఉన్న పవిత్ర నగరమైన అయోధ్యలో నిర్మితమైన భవ్యమైన హిందూ దేవాలయం. శ్రీరాముని జన్మస్థలంగా నమ్మే ఈ ప్రదేశంలో 2024 జనవరి 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. దాదాపు 500 ఏళ్ల సుదీర్ఘ చారిత్రక పోరాటం, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ ఆలయం రూపుదిద్దుకుంది. అయోధ్య రామ మందిరం ముఖ్య విశేషాలు. 1. నిర్మాణ శైలి. ఈ ఆలయాన్ని సాంప్రదాయ నాగర శైలిలో నిర్మించారు. 2. విస్తీర్ణం. ఈ భవ్య మందిరం సుమారు 2.7 ఎకరాల విస్తీర్ణంలో 3 అంతస్తులతో నిర్మితమైంది. 3. స్తంభాలు. ఆలయ నిర్మాణం కోసం 400కి పైగా స్తంభాలు, 44 తలుపులను ఉపయోగించారు. 4. విగ్రహం. గర్భగుడిలో ప్రతిష్ఠించిన 5 ఏళ్ల బాలరాముని, రామ్లల్లా విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన కృష్ణశిలతో, నల్లరాయి చెక్కారు. 5. నిర్మాణ విశేషాలు. ఇనుమును అసలు ఉపయోగించకుండా రాజస్థాన్కు చెందిన బన్సీ పహాడ్పూర్ పింక్ ఇసుకరాయి, తెల్లటి పాలరాయిని ఉపయోగించారు. ఇంకా 6. ప్రాముఖ్యత. ఇది హిందువుల అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా మరియు ప్రధాన పర్యాటక కేంద్రంగా నిలుస్తుంది. అయోధ్య నగరాన్ని పూర్వం సాకేత్ అని కూడా పిలిచేవారు. ఇది కోసల రాజ్యానికి రాజధాని. అయోధ్య నగరం భారతదేశపు సాంస్కృతిక ఇతిహాసాలకు ఆధ్యాత్మికంగా ప్రతీకగా నిలుస్తుంది. అంతేకాకుండా అత్యున్న విలువలు కలిగిన టెంపుల్గా గుర్తిస్తుంది. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.